వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఇది ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్ నంబర్ 53. ఈ వీడియోలో మనము రెండు లెసన్స్ని కంప్లీట్ చేద్దాము. ఒకటేమో ఒక షార్ట్ మాన్సూన్ డైరీ అని చెప్పి ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ రస్కిన్ బాండ్స్ డైరీ. ఓకే, రెండోదేమో పోమ్ బై జాన్ కీట్స్ ఆన్ ద గ్రాస్ హాపర్ అండ్ క్రికెట్. ఈ రెండింటిని మనం ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం. టోటల్లీ 35 MCQs ఉంటాయి. నాకంటే ముందు మీకు ఆన్సర్ వస్తే డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, సో అన్నిటికంటే ఫస్ట్ ఐ రైట్ మై థాట్స్ ఇన్ మై డాష్ ఎవ్రీ నైట్. ఓకే, ఐ రైట్ మై థాట్స్ ఇన్ మై డాష్ ఎవ్రీ నైట్. డైరీ, డైలీ, డైరీ, డేరింగ్. మన ఆలోచనల్ని రోజు రాత్రి ఎక్కడ రాసుకుంటాం? ఒక బుక్ లాంటి చోట రాసుకుంటాం కదా, దాన్ని మనం డయరీ. ఓకే, DIARY. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. అదే మనము డైరీ అంటే మిల్క్ ఫామ్, దాన్ని మనము మిల్క్ ఫామ్ని మనము డైరీ అని చెప్పి అంటాం. ఓకే, సో మీరు ఏ రాస్తున్నారా, ఏఐ రాస్తున్నారా అన్నది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పుస్తకం దేంట్లో అయితే మనం రాస్తామో దట్ ఈస్ డయరీ, DIARY. ఓకే, సెకండ్, ఇందులో రైమ్ స్కీమ్ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ నేను ఆన్సర్ కూడా ఇచ్చేసాను. కౌస్ మూవ్, లయన్స్ రోర్, బట్ ఐ స్పీక్, బేర్ స్నోర్, డోవ్స్ కూ, క్రికెట్స్ క్రీక్. ఓకే, ఈ ఫస్ట్ ఆప్షన్ ఎలా వచ్చిందో చూద్దాము. మూ అన్నది మనం ఏ అని చెప్పి రాసుకుందాం. ఇది రోర్, స్పీక్, స్నోర్, కూ, ఇది మళ్ళీ సేమ్ వచ్చింది కదా. అలానే రోర్ అనేది మూతో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి బి అని చెప్పి తీసుకుందాం. రోర్, స్నోర్. ఓకే, స్పీక్ అనేది మళ్ళీ ఏతో బీతో మ్యాచ్ అవ్వట్లేదు కదా, సి అని చెప్పి తీసుకుందాం. స్పీక్, క్రీక్. ఆప్షన్ సి. సో దట్ మీన్స్ ABC, BAC. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఎప్పుడు కూడా రైమింగ్ స్కీమ్ వాడేప్పుడు స్పెల్లింగ్స్ చూసుకోకండి. సౌండ్, ఒకటే సౌండ్ వస్తుందా రావట్లేదా అని మాత్రమే మనం చూసుకోవాలి. థర్డ్ వన్, ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద లైన్. యాక్చువల్లీ ఈ లెసన్ మీరు చదివితే ఈ లెసన్లో యాక్చువల్లీ రస్కిన్ బాండ్ కదా రాసింది. చాలా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని ఆ లెసన్లో వాళ్ళు యాక్చువల్లీ రాశారు. ఓకే, సో ఒకసారి మీరు ఆ లెసన్ చదవటం అనేది యాక్చువల్లీ మీకే హెల్ప్ఫుల్గా ఉంటుంది. థర్డ్ వన్, ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద లైన్. ద మిస్ట్ కమ్స్ క్లైంబింగ్ అప్ ద హిల్. మెటఫర్, సిమిలీ, అలిటరేషన్, పర్సానిఫికేషన్. మిస్ట్ అంటే పొగమంచు అనమాట. ఓకే, అది ఆ కొండ మీదకి క్లైంబ్ చేస్తూ వస్తుంటారు. ద మిస్ట్ కమ్స్ క్లైంబింగ్ అప్ ద హీల్ అంటే హ్యూమన్ లైక్ క్వాలిటీస్ని ఇస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ అ పర్సానిఫికేషన్. పర్సానిఫికేషన్ స్పెల్లింగ్ PER, పర్సానిఫికేషన్. ఓకే, 4, identify the figure of speech in the line. The forest is deathly still as though it were midnight. The forest is deathly still as though it were midnight. ఫారెస్ట్, అడవి అర్ధరాత్రిలో ఎంత ఏమీ కదలకుండా ఎలా ఉంటాయో అలా ఉందంట. ద ఫారెస్ట్ ఈజ్ డెత్లీ స్టిల్ యాజ్ దో ఇట్ వర్ మిడ్ నైట్. ఇది సిమిలీనా, పర్సానిఫికేషనా, మెటఫరా, ఆక్సిమోరానా? ఇందులో మనం ఫారెస్ట్ కదలకుండా ఉంది, అర్ధరాత్రి, ఇది ఎంత స్టిల్గా ఉందంటే యాజ్ దో ఇట్ వర్ మిడ్ నైట్ అని చెప్పి ఇక్కడ ఉన్న స్టిల్నెస్ని మిడ్ నైట్లో ఉండే స్టిల్నెస్తో మనం కంపేర్ చేస్తున్నాం. అందుకని దిస్ ఈజ్ యాజ్ అని చెప్పి వాడారు కాబట్టి దిస్ ఈజ్ అ సిమిలీ. వాట్ ఈస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మెలాంకోలీ? MELAN CHOLY. Melancholy. Very angry, very excited, very sad, very happy.
మెలాంకొలీ అంటే వెరీ సాడ్. చాలా కొన్ని సినిమాలు ఉంటాయి దాంట్లో చాలా సాడ్గా అనిపిస్తుంది. మనం బయటకు వచ్చినప్పుడు కూడా మనకి చాలా సాడ్గా అనిపిస్తుంది. అంటే దట్ ఈస్ మెలాంకొలీ అని చెప్పి అర్థం. సిక్స్త్, వాట్ ఈస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బ్లాంకెట్స్ ఇన్ ద కాంటెక్స్ట్? ఈ కాంటెక్స్లో బ్లాంకెట్స్ అంటే ఏంటి? ద మిస్ట్ బ్లాంకెట్స్ ద హిల్స్, డెకరేట్స్, కవర్స్, ప్రొటెక్ట్స్, హైడ్స్. బ్లాంకెట్స్ ద హిల్ అంటే అది హిల్ మీదకి వస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేస్తోంది అని చెప్పి అర్థం. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ దీన్ని ఎలా వాడారు? దీన్ని వీళ్ళు వర్బ్ లాగా వాడారంటే కవరింగ్, కవర్ చేస్తోంది. ద మిస్ట్ బ్లాంకెట్స్ ద హిల్ అనేది యాక్షన్, సో ఇది వర్బ్ లాగా వాడారు. అదే మనం ఇంట్లో ఏదైతే కప్పుకుంటామో రగ్గు, దాన్ని ఏమంటాం? దట్ ఈస్ అ థింగ్, అది కూడా బ్లాంకెటే కదా. సో దాట్ అలా మనం వాడితే దెన్ ఇట్ ఈస్ అ నౌన్. సెవెంత్, విచ్ ప్లాంట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ a flowerless plant with feathery green leaves? Cactus, fern, moss, bamboo. ఇది ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని నేను అనుకోవట్లేదు, కానీ గ్లాసరీలో ఉంది అందుకని యాడ్ చేశాను. దిస్ ఈజ్ అ ఫర్న్. ఈ ఫర్న్ అందరి ఇళ్లలో మనకి కనిపిస్తూనే ఉంటుంది. చిన్న చిన్న ఆకులు వేసుకొని చాలా మంది కుండీల్లో పెడుతూ ఉంటారు వీటిని. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద లైన్. ది ఫస్ట్ కోబ్రా లిలీ రేర్స్ ఇట్స్ హెడ్ ఫ్రమ్ ద ఫర్న్స్. The first cobra lily rears its head from the ferns. Metaphor, personification, simile, alliteration. ఫర్న్స్ మధ్యలోంచి కోబ్రా లిలీ అన్నిటికంటే మొదట ఏదైతే పువ్వు పూస్తుందో అది తల పైకెత్తుతుంది. ఓకే, ఫస్ట్ కోబ్రా లిలీ రేర్స్ ఇట్స్ హెడ్ ఫ్రమ్ ద ఫర్న్స్ అంటే మనము హ్యూమన్ లైక్ క్వాలిటీస్ ఇస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ అ పర్సానిఫికేషన్. The president's speech heralded a new era of economic growth. The president's speech heralded a new era of economic growth. Which word means announced or brought the news of? నేను ఆల్రెడీ అండర్లైన్ చేసేసా. ఈ సెంటెన్స్ తప్పు. దిస్ వాజ్ యాక్చువల్లీ ఎగ్జాంపుల్ కింద రాశాను, మళ్ళీ లాస్ట్లో పైన పెట్టించాను, దాన్ని పైన పెట్టాను, సారీ. ఓకే, సో ద క్వశ్చన్ యాక్చువల్లీ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. ఈ సెంటెన్స్ ఊరికే మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇక్కడ ఉండాల్సిన దాన్ని తీసి నేనే దాన్ని ఎత్తిన పెట్టాను. విచ్ వర్డ్ మీన్స్ అనౌన్స్డ్ ఆర్ బ్రాడ్ ద న్యూస్ ఆఫ్ అంటే హెరాల్డెడ్ అని చెప్పి అర్థం. ఓకే, సో దాన్ని ఎలా వాడతాము? ద ప్రెసిడెంట్ స్పీచ్ హెరాల్డెడ్ అ న్యూ ఎరా ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ద ప్రెసిడెంట్ స్పీచ్ brought the news of లేదా announced the news of a new era of economic growth. సో heralded అన్న దాని మీనింగ్ ఏంటి అని అడిగితే announced or brought the news of అని కూడా అలా కూడా మనల్ని అడగచ్చు. 10, the witch uttered imprecations against her enemies. The witch uttered imprecations against her enemies. What is the correct meaning of the word imprecations? Imprecations, imprecations. Okay, the witch uttered imprecations against her enemies. What is the correct meaning of the word imprecations? Blessings, praises, curses, prayers. Okay, the option 3 శాపాలు, curses. ఓకే, CURSE, curses అంటే ప్లూరల్, ఇవి శాపాలు. ఓకే, సో ఇంప్రికేషన్స్ అంటే శాపాలు అని చెప్పి అర్థం. విచ్ అంటే ఎవరు? విచ్ అంటే హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్? మీరు కార్టూన్లలో వాటిలలో చూస్తే చీపురు మీద బూజుకర మీద కూర్చుని ఎగురుతూ చూపిస్తుంటారే వాళ్ళని మనము విచ్ అని చెప్పి అంటాం. సో ఏమన్నా మంత్రాలు అలాంటివి వేసేవాళ్ళు అనమాట. 11th, the soldier survived despite severe bloodletting from his injuries. The soldier survived
despite severe bloodletting from his injuries. What is the correct meaning of the word bloodletting? Gaining strength, losing blood, healing wounds, stopping bleeding. Bloodletting అంటే ఏంటి? Gaining strength, losing blood, healing wounds, stopping bleeding. ఈ డైరీ ఎక్స్ట్రాక్ట్లో రస్కిన్ బాండ్ లీచెస్ ఆ సీజన్లో లీచెస్ అంటే జలగల గురించి మాట్లాడారు. ఓకే, లీచ్ పట్టుకుంటే ఏమవుతుంది? ఇట్ సక్స్ ద బ్లడ్. ఓకే, సో బ్లడ్ లెట్టింగ్ అంటే ఆప్షన్ 2 లూజింగ్ బ్లడ్ ఇస్ ద ఆన్సర్. వాట్ ఈస్ అ స్కార్లెట్ మినివెట్? స్కార్లెట్ మినివెట్ అనేది ఇట్ ఈస్ అ బ్రైట్ రెడ్ బర్డ్ లైక్ కుక్కు. దాన్ని మనం స్కార్లెట్ మినివెట్ అంటాము. ఇట్లాంటి క్వశ్చన్ రాకపోవచ్చు కానీ గ్లాసరీలో ఉంది. What is a drongo? Option 3, a songbird with a stout bill. Okay, drongo, DRONGO అనేది it is a name of a bird. Songbird అంటే ఏంటి? ఏ బర్డ్స్ అయితే వాటి వోకల్ కార్డ్స్ ఎంత డెవలప్ అయి ఉంటాయంటే చాలా వాటిని అవి ఇమిటేట్ చేయగలుగుతాయి. అంటే వేరే బర్డ్స్ని ఇమిటేట్ చేయగలవు, లేదా ఏదన్నా మెషిన్ ఇమిటేట్ చేయగలవు, హ్యూమన్ వాయిసెస్ ఇమిటేట్ చేయగలవు. అలా ఇమిటేషన్ శక్తి ఎక్కువ ఉన్న బర్డ్స్ని మనము సాంగ్ బర్డ్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో డ్రాంగో కూడా ఇట్ ఈస్ అ సాంగ్ బర్డ్ విత్ అ స్టౌట్ బిల్. స్టౌట్ అంటే ఏంటి? స్టౌట్ అంటే షార్ట్గా, కొంచెం థిక్గా, స్ట్రాంగ్గా, స్టడీగా ఉంటే దాన్ని స్టౌట్ అని చెప్పి వాడతాం. What is the correct meaning of the word contrive? CONTRIVE, contrive. To destroy something, to plan or devise cleverly, to avoid responsibility, to forget something important. Contrive. ఇప్పుడు రేపు మనకి లీవ్ కావాలి. ఓకే, దానికి మనము ఏదన్నా ఎక్స్క్యూజ్ ఇవ్వాలి, రావాలనే లేదు. ఓకే, స్కూల్కి. సో ఆ ఎక్స్క్యూజ్ మనం సరిగ్గా ప్లాన్ చేసి వాళ్ళకి డౌట్ కూడా రాకుండా ఒక ఐడియా మనం ప్లాన్ చేసుకుని వాళ్ళకి చెప్తాం కదా ఎక్స్క్యూజ్. దట్ ఈస్ కంట్రైవ్. టు ప్లాన్ ఆర్ డివైస్ క్లెవర్లీ, దాన్ని మనము కంట్రైవ్ అని చెప్పి అంటాం. 15, వాట్ ఈస్ ద సెంటెన్స్ దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ ఫుడ్? నో డర్త్ ఆఫ్ ఫుడ్ అంటే ఏంటి? దేర్ ఇస్ ఎ షార్టేజ్ ఆఫ్ ఫుడ్, there is plenty of food, the food is spoiled, the food is expensive. Dearth అంటే లేకపోవటం. నో డర్త్ అంటే లేకపోవటానికి అపోజిట్, అంటే చాలా ఉంది అని చెప్పి అర్థం. అబండెన్స్ అనమాట. దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ ఫుడ్ అంటే దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ అన్న అర్థం వస్తుంది. 16, the rain was drumming on the rooftop all night. The rain was drumming on the rooftop all night. What is the correct meaning of the word drumming? Falling noisily, moving silently, flowing smoothly, echoing faintly. The rain was drumming on the rooftop all night. రాత్రంతా అది చేస్తున్న సౌండ్ మనకి ఒక డ్రమ్ కొట్టినంత గట్టిగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇట్ వాస్ ఫాలింగ్ నాయిసీలీ అని చెప్పి అర్థం. She stared disconsolately out of the window. She stared disconsolately out of the window. Dis, D-I-S-C-O-N, con, so, S-O, console, L-A-T-E-L-Y. Disconsolately. Okay. What is the correct meaning of the word disconsolately? She stared disconsolately out of the window. డిస్ అంటేనే మనకి నెగిటివ్లో రావాలి. ఓకే, సో చియర్ఫుల్లీ, ఎక్సైటెడ్లీ, హోప్ఫుల్లీ ఇవన్నీ మనకి పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో ఆప్షన్ 2 ఇలా మీరు ఎలిమినేట్ చేసుకున్నా కూడా ఆప్షన్ 2 అన్హ్యాపీలీ అన్నది వచ్చేస్తుంది. ఓకే, అన్హ్యాపీలీ ఈజ్ ద ఆన్సర్. 18, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సినానిమ్ ఆఫ్ ravine? Plain, hill, valley, plateau. ఫూలన్ దేవి కూడా చంబల్ రైవైన్స్లో ఉండేది అని చెప్పి అనేవాళ్ళు కదా. సో రైవైన్ అంటే ఇట్ ఈస్ అ
valley. Option 3 is your answer. 19. The hikers carefully crossed the narrow ravine between the mountains. The hikers carefully crossed the example. The question 19 ఇది దీని example. Ravine ఒక example. The hikers carefully crossed the narrow ravine between the mountains. Okay, అది అక్కడ అయిపోయింది. Question number 19. What is the correct meaning of the word corrugated? corrugated. Corrugated. Corrugated అంటే ఏంటి? Corrugated. Okay. Smooth and flat, rough and uneven, folded into ridges or grooves, shiny and polished. What is the correct meaning of the word corrugated? ఇప్పుడు యాస్బెస్టస్ షీట్స్ ఉంటాయి కదా కొన్ని షెడ్ల మీద, అవి ఎలా ఉంటాయి? అవి ఇలా 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 ఉంటాయి కదా. సో ఫోల్డెడ్ ఇంటూ రిడ్జెస్ అండ్ గ్రూవ్స్ ఇలా ఉంటే మనము corrugated అని చెప్పి వాడతాం. ఫోల్డెడ్ ఇంటూ రిడ్జెస్ ఆర్ గ్రూవ్స్. ఆప్షన్ 3 is your answer. 20. What is the one word term for narrow openings or cracks in rock or wall? ఓకే, అని ఇళ్లలో కూడా ఉంటాయి కదా గోడల్లో పగుళ్ళు, దాన్ని ఏమంటాం? narrow openings or cracks in rock or wall, abyss, crater, tunnel, crevices. గోడల్లో ఉండే పగుళ్ళని మనము క్రెవిసెస్ అని చెప్పి అంటాం. CREVICES. ఇది ఎలా వాడతాం మనం? స్మాల్ ఇన్సెక్ట్స్ హిడ్ ఇన్ ద క్రెవిసెస్ ఆఫ్ ద ఓల్డ్ స్టోన్ వాల్, అలా మనం వాడచ్చు. 21. She carries the soft petals of the rose with her fingertips. She carries the soft petals of the rose with her fingertips. What is the one word term for to touch or హోల్డ్ లవింగ్లీ అన్నప్పుడు? ఇది కూడా అనవసరంగా దీన్ని ఎత్తి మీద పెట్టాను నేను. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, టు టచ్ ఆర్ హోల్డ్ లవింగ్లీ అన్నప్పుడు ఆన్సర్ క్యారెస్. ఓకే, షీ క్యారెస్ ద సాఫ్ట్ పెటల్స్ ఆఫ్ ద రోజ్ విత్ ద ఫింగర్స్ అంటే గులాబ్ పువ్వు పెటల్స్ని సాఫ్ట్గా టచ్ చేసింది అని. టు టచ్ ఆర్ హోల్డ్ లవింగ్లీ అన్నప్పుడు క్యారెస్ అని చెప్పి వాడతాం. What is the correct meaning of the word menace? The gang leader tried to menace the shopkeeper into paying him money. The gang leader tried to menace the shopkeeper into paying him money. What is the correct meaning of the word menace? To encourage, to threaten, to celebrate, to ignore. Gang leader అంటున్నాం కదా. Tried to menace the shopkeeper into paying him money అంటే to threaten. THREATEN. Threaten is your answer. 23. Which word best replaces heavy rainfall in the sentence below? We stayed indoors due to the heavy rainfall అన్నమాట. హెవీ రెయిన్ఫాల్ బదులు మనం ఈ నాలుగిట్లో ఏది వాడచ్చు? drizzle, breeze, downpour, mist. Which word best replaces heavy rainfall in the sentence below? We stay indoors due to heavy rainfall. So heavy rainfall బదులు ఏది వాడచ్చు? హెవీ రెయిన్ఫాల్ని మనము డౌన్పోర్ అని కూడా అంటాం. DOWNPOUR. We stayed indoors due to the downpour. ఓకే, ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను? ఇలా మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. హియర్ ఆర్ సమ్ వర్డ్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద మాన్సూన్. యాడ్ యాజ్ మెనీ వర్డ్స్ యాజ్ యూ క్యాన్ టు దిస్ లిస్ట్. కెన్ యూ ఫైండ్ వర్డ్స్ ఫ్రమ్ దీస్ ఇన్ యువర్ లాంగ్వేజెస్? ఓకే, సో ఈ వర్డ్స్ మీనింగ్ ఏంటి లేదా స్పెల్లింగ్స్ మీరు చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మీకు MCQ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, 24. Choose the correct form of the verb to complete the sentence. Biju dash into the garden in the evening. Wandered, wanders, wandering, wander. Into the garden. Okay, past tense anamata. So option 1, wandered into the garden in the evening. Choose the correct form of the verb to complete the sentence.
The trees dash with bird song. ఇది యాక్చువల్లీ 2 సెంటెన్సెస్ ఒకటే సెంటెన్స్ తర్వాత కంటిన్యూయేషన్గా ఇవ్వాలి. యాక్చువల్లీ ఇలా 2గా కాదు. ఓకే, బిజు గార్డెన్లోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ చెట్ల నిండా పిట్టల సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఓకే, సో ఇలా మనకి వెళ్ళినప్పుడు అంటే పాస్ట్ టెన్స్ వచ్చింది. వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ పిట్టలన్నీ పాటలు పాడుతున్నాయి కదా. సో వెళ్ళినప్పుడు అనేదేమో మనకి పాస్ట్ టెన్స్ రావాలి. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ద ట్రీస్ వర్ రింగింగ్. ఓకే, సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ రావాలి. ఓకే, సో దీని మీద మనకి బుక్లో ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. Put the verbs in the brackets into the proper forms. The first one is done for you. We get out of the school bus, the bell ring and everyone rush to class అంటున్నారు. సో ఈ verbs యొక్క ప్రాపర్ ఫామ్ యూజ్ చేయాలి. We got out of the school bus. ఎప్పుడు మనం స్కూల్ బస్ నుంచి వచ్చాం, ద బెల్ వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ద బెల్ వాజ్ రింగింగ్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ రషింగ్ టు క్లాస్. ఓకే, అలా సెకండ్ ఇది మనం చూస్తే ది ట్రాఫిక్ స్టాప్డ్. ఓకే, ద ట్రాఫిక్ స్టాప్డ్. సమ్ పీపుల్ ఎందుకు స్టాప్ అయింది, అక్కడ ఏం జరుగుతుంది అప్పుడు, సమ్ పీపుల్ వర్ సిట్టింగ్ ఆన్ ద రోడ్ అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దే వర్ షౌటింగ్ స్లోగన్స్. థర్డ్, ఐ డాష్ మై రెయిన్ కోట్, ఇట్ డాష్ అండ్ పీపుల్ డాష్ వెట్. ఓకే, ఐ వోర్ మై రెయిన్ కోట్. ఎందుకు వేసుకున్నా, అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ, ఇట్ వాజ్ రైనింగ్ అండ్ పీపుల్ వర్ గెటింగ్ వెట్. She dashed a film, she narrated to her friends who listened carefully. తను ఒక సినిమా చూసింది, she saw a film, she was narrating it to her friends who were listening carefully. We go to the exhibition, some people buy clothes while others play games. We went to the exhibition. Some people అక్కడ ఏం చేస్తున్నారు అప్పుడు, they were buying clothes while others were playing games. The class past tense was quiet. Some children, ఎందుకు క్లాస్ క్వైట్గా ఉంది, బికాస్ సమ్ పీపుల్ అక్కడ ఏం చేస్తున్నారు, సమ్ చిల్డ్రన్ వర్ రీడింగ్ బుక్స్ అండ్ ద రెస్ట్ వర్ డ్రాయింగ్. ఓకే, సో ఇలా మీకు ఇలా 2గా కాకుండా ఒకటిగా ఒక ఎంసీక్యూ లాగానే 2 సెంటెన్సెస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. 26, to fall in small drops is called tinkle, caw, drip, swish. చిన్న చిన్న చుక్కలుగా పట్టడం అంటే ఏంటి, డ్రిప్పింగ్ కదా, డ్రిప్, DRIP. డ్రిప్ అంటే టు ఫాల్ ఇన్ స్మాల్ డ్రాప్స్. Rain water dashed from the umbrella all over the carpet. Rain water dripped from the umbrella all over the carpet. Okay, ఇది నేను ఎక్కడ తీసుకున్నా, ఇది ఒక ఎక్సర్సైజ్. Here are some words from the lesson which describe different kinds of sounds. Drum, swish, tinkle, caw, drip. ఓకే, ఇవి వింటే మీకు ఏమనిపిస్తుంది, స్విష్ అంటే ఏంటి, కారు మీద ఫ్రంట్ లేదా బ్యాక్ అద్దం, ఐ మీన్ గ్లాస్ మీద మీకు అది వాన పడుతున్నప్పుడు నీళ్లు తోయటానికి ఫ్యాన్ ఏదైతే ఉంటుందో ఇలా ఇలా తిరిగేది, అది చేసే సౌండ్ స్విష్. ఓకే, కాకి ఏముంటుంది, కాకా అంటుంది, కాకి కాకా అంటుంది. ఆ కా అనే సౌండ్ని మనము అలానే రాసుకుంటున్నాం. ఈ వర్డ్స్ అన్నీ కూడా మనము అది ఏదైతే సౌండ్ చేస్తుందో ఆ సౌండ్నే మనం ఇంగ్లీష్లో ఒక వర్డ్ లాగా రాసుకుంటున్నాం కదా. సో డ్రమ్ అంటే ఏంటి, డమ్ డమ్ వినిపిస్తుంది కాబట్టి మనము డ్రమ్మింగ్ అని చెప్పి అంటున్నాం. అలానే ఇది షిష్ ఫిష్ అని చెప్పి మనకు ఆ సౌండ్ వినిపిస్తుంది కాబట్టి ఆ మూమెంట్తో వచ్చే సౌండ్ని మనము స్విష్ అని చెప్పి అంటున్నాం. అలానే టింకిల్ అంటే ఏంటి, ఒక గ్లాస్ ఏదైనా తీసుకుని లేదా ఒక బెల్ ఏదైనా తీసుకుని
ఒక పెన్ అన్న దేంతో అన్నా మీకు కొడితే దాన్ని టింగ్ 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 అని సౌండ్ వస్తుంది కదా, అది టింకల్. అలానే కాకరిస్తే కా అంటున్నాము, నీళ్లు చుక్క 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 పడితే మనము డ్రిప్ అని చెప్పి అంటున్నాం. ఓకే, బికాస్ దాట్ ఈస్ ద సౌండ్, డ్రిప్ అని చెప్పి మనకి వినిపిస్తుంది. ఓకే, ఇలా ఏవైతే మనకి యాక్చువల్ సౌండ్ వినిపిస్తుందో దాన్నే మనము వర్డ్ లాగా రాసుకుంటే దాన్ని మనము ఫిగర్ ఆఫ్ స్పీచ్లో ఓనోమాటోపియా అని చెప్పి అంటాం. ఓకే, ఓనోమాటోపియా. ఓకే, సో ఈ వర్డ్స్ అన్నీ కూడా ఓనోమాటోపియాకి ఎగ్జాంపుల్స్. ఓకే, సో మ్యాచ్ దీస్ వర్డ్స్ విత్ దేర్ కరెక్ట్ మీనింగ్స్ అని చెప్పి అంటున్నారు. టు ఫాల్ ఇన్ స్మాల్ డ్రాప్స్, చిన్న చిన్న డ్రాప్స్లో పడటం అంటే మనం దాన్ని ఏమనాలి? ఈ 4 వర్డ్స్లో ఏమనాలి? ఓకే, టు ఫాల్ ఇన్ స్మాల్ డ్రాప్స్ అంటే డ్రిప్ అని చెప్పి అర్థం. అలానే టు మేక్ అ సౌండ్ బై హిట్టింగ్ ఎ సర్ఫేస్ రిపీటెడ్లీ అన్నప్పుడు డ్రమ్ అన్న మీనింగ్ వస్తుంది. టు మూవ్ క్విక్లీ త్రూ ద ఎయిర్ మేకింగ్ ఎ సాఫ్ట్ సౌండ్ is swish. Harsh sound made by words is caw. A ringing sound of a bell or breaking glass is tinkle. ఓకే, ఇలా నేను ఇచ్చినట్టు మీకు ఎంసీక్యూస్ మిగతా వాటి మీద కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇవే వర్డ్స్ మీద ఇంకొక ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు. డ్రమ్, స్విష్, టింకిల్, కా, డ్రిప్. వీటి మీద మనం ఇంకో 5 ఇచ్చారు, కొంచెం పెద్దది చేద్దాము. రమేష్ డాష్ ఆన్ హిస్ డెస్క్ ఇన్ ఇంపేషన్స్. ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? వేళ్లతో టేబుల్ మీద డప్పు కొడతాం కదా. సో రమేష్ drummed on his desk in impatience. Rainwater dashed from the umbrella all over the carpet. Rainwater చుక్క 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 అంబ్రెల్లా మించి పడిపోతుంది, డ్రిప్డ్. ఓకే, పోనీ అంటే హార్స్ యొక్క చిన్న బేబీ హార్స్ ఇస్ అ పోనీ. ఓకే, దాని టేల్ని ఇటు 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 అంటోంది అంటే స్విష్డ్. The dash of the breaking glass woke me up. Breaking glass. Glass kuche sound is tinkle. The dash of the raven disturbed the child's sleep. Raven is a bird. The sound ni వాళ్ళు caw అని చెప్పి అంటున్నారు. ఓకే, సో దీని మీద ఒక్కొక్క దాన్ని సెపరేట్గా తీసుకుని మీకు ఎంసీక్యూ ఇవ్వచ్చు. 28. The butterflies are dashed to get noticed. Sure enough, colorful enough, kind enough, big enough. ఏది రావచ్చు? బటర్ఫ్లైస్ ఎలా ఉంటాయి? కలర్ఫుల్ ఇనఫ్గా ఉంటాయి. ద బటర్ఫ్లైస్ ఆర్ కలర్ఫుల్ ఇనఫ్ టు గెట్ నోటిస్డ్. ఓకే, ఇది ఎక్కడి నుంచి ఇచ్చాను? ఇలా ఒక ఎక్సర్సైజ్ ఉంది. And sure enough, I received a check in the mail. Okay, complete each sentence below by using appropriate phrase from the ones given below. Sure enough, kind enough, brave enough, colorful enough, big enough, foolish enough, serious enough, fair enough, anxious enough. Okay, so first one మీరు చూస్తే I saw thick black clouds in the sky and dash it soon started raining heavily. Okay, థిక్ బ్లాక్ క్లౌడ్స్ మన కంట్లో కనిపించినప్పుడు ఆకాశంలో ఏమనుకో అరే ఈరోజు పక్కా వాన పడుతుంది అనుకుంటాం కదా. సో ష్యూర్ ఇనఫ్, ఇక్కడ ష్యూర్ ఇనఫ్ it soon started raining heavily. Second, the blue umbrella was dash dash for the brother and sister. ఇద్దరికి సరిపోయింది. ఓకే, అంటే ఏంటి? దట్ ఈస్ అంత పెద్దదన్నమాట. ఇట్ వాస్ బిగ్ ఇనఫ్ for the brother and sister. Third, the butterflies are colorful enough to get notice. Fourth, the lady was dash dash to chase the leopard. Lady chase the leopard అంటే ఏంటి? అంత ధైర్యస్తురాలు అనమాట. She was brave enough. 5, the boy was dash enough to call out to his sister.
అతనికి ఏదో అవసరం వచ్చి గట్టిగా టెన్షన్లో పిలుస్తాడు. ఓకే, ద బాయ్ వాజ్ యాంగ్షియస్ ఇనఫ్ టు కాల్ అవుట్ టు హిస్ సిస్టర్. 6, ద మ్యాన్ వాజ్ డాష్ ఇనఫ్ టు ఆఫర్ హెల్ప్. ఓకే, ఎవరికో హెల్ప్ చేశాడు అంటే ఏంటి, హీ వాజ్ కైండ్ ఇనఫ్ టు ఆఫర్ హెల్ప్. The victim's injury was dash enough for him to get admitted in the hospital. To get admitted in the hospital అంటే అతనికి జరిగిన ఇంజరీ అంత సీరియస్గా ఉందన్నమాట. ద విక్టిమ్స్ ఇంజరీ వాజ్ సీరియస్ ఇనఫ్ ఫర్ హిమ్ టు గెట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. దట్ పర్సన్ వాజ్ డాష్ ఇనఫ్ టు రిపీట్ ద సేమ్ మిస్టేక్ అగైన్. సేమ్ మిస్టేక్ ఎవరన్నా చేస్తున్నారంటే ఈజ్ అ ఫూల్. That person was foolish enough to repeat the same mistake again. Okay. 9th, he told me he was sorry and he would compensate for the loss. I said, fair enough. Okay. అతను మనకి చేసిన నష్టానికి he said he was sorry. నేను నీకు ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తానంటే ఓకే, నష్టం జరిగినా కూడా నష్టపరిహారం వెనక్కి ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనకి పెద్దగా నష్టం జరగదు. సో ఐ సెడ్ ఫేర్ ఎనఫ్. ఓకే, ఇది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 29th క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్? పారాగ్రాఫ్ రైటింగ్ మనం ఎందుకు రాస్తాం? టు డిస్కస్ అన్రిలేటెడ్ ఐడియాస్, టు డెవలప్ సింగిల్ మెయిన్ ఐడియా, టు ఇంట్రడ్యూస్ మల్టిపుల్ వ్యూ పాయింట్స్, టు లిస్ట్ ర్యాండమ్ థాట్స్. ఏదో ఒక టాపిక్ మీద పారాగ్రాఫ్ రాయండి అని ఇవ్వరు కదా మన స్కూల్లో. ఎలా ఉంటుంది, లెసన్ ఎండ్లో ఎక్సర్సైజ్లో కూడా మీరు చూస్తే, ఈ లెసన్ ఎండ్లో మీరు చూస్తే సూపర్స్టిషన్స్ మీద ఒక పారాగ్రాఫ్ రాయండి అని చెప్పి ఇచ్చారు కదా. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అ పారాగ్రాఫ్ అన్నప్పుడు ఏంటి, వాళ్ళు ఇచ్చిన ఒక ఐడియాని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఆప్షన్ 2, టు డెవలప్ అ సింగిల్ మెయిన్ ఐడియా. 30th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కామన్ ఫీచర్ ఆఫ్ ఎ నేచర్ పోయం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ common feature of a nature poem? Imaginary creatures, conversations between people, scientific explanations, vivid descriptions of nature. నేచర్ పోయం అనగానే దాంట్లో నేచర్ గురించే ఉంటుంది కదా. సో నేచర్లో ఆ చెట్లు ఎలా ఉన్నాయి, దాని మీద డ్యూ డ్రాప్స్ ఎలా ఉన్నాయి, ఆ గాలి ఎట్టా ఉంది, నీళ్ళు ఎలా వెళ్తున్నాయి, దీని గురించే మాట్లాడతారు కదా. సో ఆప్షన్ 4, వివిడ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ నేచర్. 31, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బీ ద థీమ్ ఆఫ్ అ నేచర్ పోయం? ఈ నాలుగిట్లో విచ్ వన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బీ ద థీమ్ ఆఫ్ అ నేచర్ పోయం? The beauty of a sunset, the rise of an empire, the journey of a hero, a thrilling mystery. ఏది నేచర్ పోమ్ అవ్వచ్చు? నేచర్ పోమ్ అంటే నేచర్ ఉండాలి కదా. ఈ మూడిట్లో అసలు నేచరే లేదు. ఆప్షన్ 1, ద బ్యూటీ ఆఫ్ అ సన్సెట్. 32, who is the poet of the poem On the Grasshopper and the Cricket? On the Grasshopper and the Cricket. John Keats, William Wordsworth, Robert Frost, P.B. Shelley. On the Grasshopper and the Cricket is John Keats. 33, which word means comes through loud and clear? Mellow, dull, shrill, muffled. క్లాస్లో టీచర్ లేదు, వరండాల నుంచి ఒక టీచర్ వెళ్తాను. ఆవిడ డోర్ దగ్గరికి వెళ్ళి సైలెన్స్ అని చెప్పి, ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్తుందా, గట్టిగా అరుస్తుంది, సైలెన్స్ అని చెప్పి అరుస్తుంది కదా. దట్ ఈస్ అ ష్రిల్ వాయిస్. కమ్స్ త్రూ లౌడ్ అండ్ క్లియర్. ఆప్షన్ 3, shrill, SHRILL. 34, the new policy wrought significant changes in the education system. What is the meaning of the word wrought? WROUGHT. ఇదంతా మనము యాక్చువల్లీ పోయిటిక్ లాంగ్వేజ్ ఇది. wrought అంటే brought about. The new policy brought about significant changes in the education system.
35th is the last question. What figure of speech is used in the sentence? దీని తర్వాత ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. అంటే ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నానని. వాట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఈస్ యూస్డ్ ఇన్ ద సెంటెన్స్? ద బ్యాండేజ్ వాజ్ wound around the wound. Homonym, homophone, homograph, hyperbole. ఓకే, హోమోనిమ్ అంటే ఏంటి? హోమోనిమ్ అంటే మనకి ఇప్పుడు బ్యాట్ అని చెప్పి అంటున్నాం. ఓకే, బ్యాట్ అంటే మనము క్రికెట్కి వాడే బ్యాట్ని కూడా బ్యాట్ అంటాము. అదే ఎగిరే ఒక మ్యామల్ దాన్ని కూడా మనము బ్యాట్ అని చెప్పి అంటాం కదా. సో మనకి స్పెల్లింగ్ సేమ్ ఉంది, ప్లస్ మన ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్ ఉంది, కానీ మీనింగ్ మాత్రం డిఫరెంట్ ఉంది. ఓకే, వాటిని మనము హోమోనిమ్ అని చెప్పి అంటాం. సౌండ్ ఒకటే ఉంటుంది, స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది, మీనింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. హోమోఫోన్, ఫోన్ అంటే ఏంటి? సౌండ్. ఓకే, సౌండ్ ఒకటే ఉంటుంది, స్పెల్లింగ్ మాత్రం వేరే ఉంటుంది, మీనింగ్ కూడా వేరే ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ నేను పీస్ అని చెప్పంట, పిఐసిఈ, ఇది కూడా పీస్, ఇదేమో ముక్క, ఇదేమో మనకి శాంతి, కామ్నెస్ కదా. ఇందులో మనకి సౌండ్ ఒకేలాగా ఉంది, ఇది కూడా పీస్ అన్నాం, ఇది కూడా పీస్ అన్నాం, కానీ స్పెల్లింగ్ వేరే ఉంది, మీనింగ్ వేరే ఉంది. దాన్ని మనం హోమోఫోన్ అని చెప్పంటాం. హోమోగ్రాఫ్ అంటే ఏంటి? హోమోగ్రాఫ్ అంటే ఇది. ఓకే, స్పెల్లింగ్ మనకి సేమ్ వచ్చింది, వౌండ్ వూండ్ అని చెప్పన్నాం. ఓకే, సో స్పెల్లింగ్ సేమ్ వచ్చింది, కానీ మనకి ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంది, మీనింగ్ కూడా డిఫరెంట్ ఉంది. ఇలా ఉన్నప్పుడు దాన్ని మనము హోమోగ్రాఫ్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇక్కడ ద బ్యాండేజ్ వాజ్ వౌండ్ అంటే దాని చుట్టూ తిప్పి కట్టారు, ఎక్కడైతే దెబ్బ తగిలిందో దాన్ని చుట్టూ తిప్పి తిప్పి కట్టారని చెప్పి అర్థం కదా. ద బ్యాండేజ్ వాజ్ వౌండ్ అరౌండ్ ద వూండ్. రెండింటిని మనం చూస్తే ప్రొనౌన్సియేషన్ వేరే ఉంది, మీనింగ్ కూడా వేరే ఉంది, కానీ స్పెల్లింగ్ మాత్రం ఒకేలా ఉంది. ఇలాంటి వర్డ్స్ని మనము హోమోగ్రాఫ్ అని చెప్పి అంటాం. సో వాట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ అన్నప్పుడు ఇది హోమోగ్రాఫ్. ఓకే, సో మీకు కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా రావచ్చు, వాట్ ఈజ్ అ హోమోగ్రాఫ్ అని, లేదా డెఫినేషన్ ఆఫ్ హోమోగ్రాఫ్ ఇచ్చి వాట్ ఈస్ దిస్ అని కూడా అడగచ్చు. ఓకే, సో ఈ లెసన్, ఈ పోమ్ ఎండ్లో మీకు ఇది ఇచ్చారు, ది ఇస్ ద లాస్ట్ వన్. The bandage was wound around the wound. Okay, so this is a example of homograph. Okay, అదే మనము సెకండ్ చూస్తే, the dump was so full that it had to refuse more refuse. Okay, ఈ refuse ఏంటి? to అంటే దిస్ ఈజ్ అ వర్బ్, అంటే వద్దు, టు డినై, టు రిజెక్ట్ అని చెప్పి అర్థం. ఇక్కడ ఈ refuse, this is a noun, అంటే this is a waste, or you can also say garbage. The soldier decided to desert his desert in the desert. Okay, so ఇక్కడ to అని వచ్చింది అంటేనే this is a verb. To desert అంటే దేనన్నా మనము వదిలేయటం, abandon. Okay, the soldier decided to abandon his desert అనేది this is a noun, అండ్ ఈ ఎస్ఎస్ఈఆర్టీ వచ్చింది అంటేనే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ స్వీట్ డిష్. లాస్ట్లో మనకి ఏదైనా కస్టర్డ్, ఐస్ క్రీమ్, అది మనకి డెజర్ట్ అనమాట. ఓకే, ఇన్ ద డెజర్ట్ అన్నది కూడా నౌనే. ఈ డెజర్ట్ ఏంటి? దిస్ ఇస్ అ ఎడార్ అనమాట. వెన్ షాటెడ్ ద డోవ్ ఇన్ టు ద బుషెస్. ఓకే, ఇక్కడ మనము వెన్ షాటెడ్ దేన్ని మనం షూట్ చేసాం? డోవ్ని షూట్ చేసాం, ద వచ్చింది అంటే దిస్ ఈజ్ అ నౌన్. ఓకే, దిస్ ఈజ్ అ బర్డ్ అండ్ దిస్ ఈజ్ అ నౌన్. ఇట్ డోవ్ ఇన్ టు ద బుషెస్, డైవ్కి పాస్ట్ టెన్స్ డోవ్, సో దిస్ ఈజ్ అ వర్బ్. ద ఇన్సూరెన్స్ వాజ్ ఇన్వాలిడ్ ఫార్ ద ఇన్వాలిడ్. ఓకే, ఇక్కడ మనం ఎలా వాడుతున్నాం? ద ఇన్సూరెన్స్ వాజ్ ఇన్వాలిడ్. ఇన్సూరెన్స్ ఎలా ఉంది? ఇట్ వాజ్ ఇన్వాలిడ్ అన్నప్పుడు అది ఇప్పుడు మనకి పనికి రాదు అని చెప్పి వాడుతున్నాం అనమాట. ఫార్ ద ఇన్వాలిడ్ అంటే ఏంటి? అ పర్సన్
హూ ఇస్ సిక్ ఆర్ డిసేబుల్డ్ పర్సన్ ఉంటే అప్పుడు మనం ఇన్వాలిడ్ అని చెప్పి వాడతాం. దే వర్ టూ క్లోజ్ టు ద డోర్ టు క్లోజ్ ఇట్. ఓకే, క్లోజ్. ఓకే, దే వర్ టూ క్లోజ్ అంటే ఇక్కడ మనం చాలా దగ్గరగా ఉన్నాం, నియర్గా ఉన్నాం అని చెప్పి అంటున్నాం. ఓకే, దే వర్ టూ క్లోజ్ టు ద డోర్. టు క్లోజ్ అన్నప్పుడు ఇది మన వర్బ్, ఇట్ ఈస్ టు షట్ చేయడానికి, క్లోజ్ చేయడానికి. దెర్ ఈస్ నో టైమ్ లైక్ ద ప్రెజెంట్ టు ప్రెజెంట్ ద ప్రెజెంట్. ఓకే, దేర్ ఈస్ నో టైమ్ లైక్ ద ప్రెజెంట్ అంటే ఇప్పుడు, దిస్ మూమెంట్, ఇప్పుడు ఈ కరెంట్ టైం అన్నప్పుడు దిస్ ఇస్ నౌన్. టు ప్రెజెంట్ అంటే టు గివ్, ఏదైనా ఇవ్వటం. టు ప్రెజెంట్ అన్నప్పుడు, టు గివ్ అన్నప్పుడు దిస్ ఇస్ అ వర్బ్. ద ప్రెజెంట్ అంటే ఇక్కడ మనం గిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దిస్ ఈజ్ అ నౌన్. ఇక్కడ వచ్చినవన్నీ కూడా మనకి హోమోగ్రాఫ్ కింద వస్తాయి. హోమోగ్రాఫ్ అంటే ఏంటి, మనకి స్పెల్లింగ్, ప్రొనౌన్స్, నౌన్స్, అండ్ మూడోది ఏంటి, స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్, మీనింగ్. ఓకే, ప్రొనౌన్సియేషన్ ఒక్కటే మనకి సేమ్గా ఉంటుంది కానీ స్పెల్లింగ్, మీనింగ్ రెండు డిఫరెంట్గా ఉంటే వాటిని మనము హోమోగ్రాఫ్ అని చెప్పి అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.